గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు హీరింగ్ జరిగింది. లంచ్ ముందు ఈ కేసు స్టార్ట్ అయ్యి లంచ్ తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగాయి. పిటిషనర్స్ తరఫున విజయ్ కుమార్ సారు తన వర్షన్ ఆఫ్ లీగల్ పాయింట్స్ని ఈరోజు జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. పిటిషనర్స్ తరఫున ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రాసెస్ పైన స్టేని కూడా మంజూరు చేయమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిటిషనర్స్ తరఫున ఈరోజు లేవదీసిన ముఖ్యమైన లీగల్ పాయింట్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే, జీవో నెంబర్ 77 అండ్ ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్లో అప్ టు డేట్ టు డేట్ చేసిన మాడిఫికేషన్స్ని చేంజెస్ని జడ్జి గారికి వివరించే ప్రయత్నం చేస్తూ, మరి ముఖ్యంగా క్లాస్ 22 గురించి జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ ట్రై చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లో ఇఫ్ ద ఉమెన్ ఈక్వల్ టు 33 1/3% దెన్ నీడ్ నాట్ టు రిజర్వ్ వేకెన్సీస్ అనే పాయింట్ను జడ్జి గారి ముందు ప్రజెంట్ చేస్తూ, సోషల్ రిజర్వేషన్స్ని బాటమ్ ఆఫ్ ద మెరిట్ నుండి చూడాలి అనే పాయింట్ను కూడా ఫోకస్ చేయడం జరిగింది. మెరిట్ ఎఫెక్ట్ కాకుండా రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. మెరిట్ ఎఫెక్ట్ కాకూడదు అని జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఈ సీక్వెన్స్ని ఫాలో కావాలని జడ్జి గారికి తన వర్షన్ ఆఫ్ లీగల్ పాయింట్ని చెప్పడానికి ట్రై చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లో రోస్టర్ పాయింట్స్ని ఎలా కేటాయించాలో ఎస్సీ కమ్యూనిటీని మరియు పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ కేటగిరీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని జడ్జి గారికి వివరించారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్ ఉంటే గత నోటిఫికేషన్స్లో ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి 50 వేకెన్సీస్ని భర్తీ చేసినప్పుడు 20%ని భర్తీ చేసినప్పుడు తర్వాత నోటిఫికేషన్లో మిగిలిన 13 1/3% మాత్రమే కన్సిడర్ చేయాలి అనే పాయింట్ని జడ్జి గారికి వివరించారు. 13 1/3%కి మాత్రమే రోస్టర్ని కేటాయించాలని చెప్పడం జరిగింది. బట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ విధంగా రోస్టర్స్ని కేటాయించలేదు. తమ ఇంటెంట్స్ని వేసేటప్పుడు ఇలా ఫాలో కాలేదు అని జడ్జి గారికి తన వర్షన్ ఆఫ్ లీగల్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉమెన్ అడిక్వసీని చెక్ చేసుకోకుండా వేకెన్సీస్ని కేటాయించారు. యూనిట్ ఆఫీసర్స్ ఇలా రోస్టర్ పాయింట్స్ని కేటాయించడంలో తప్పులు దొర్లాయనే పాయింట్ని జడ్జి గారి ముందు ఫోకస్ చేశారు. అట్ ద సేమ్ టైం టోటల్ 51 డిపార్ట్మెంట్స్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మేము ఫాలో అయ్యామని మాత్రమే చెప్పాయి. ఎక్కువ డిపార్ట్మెంట్స్ మేము ఫాలో కాలేదు అని చెప్పడం జరిగింది. మరికొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఎస్ఆర్ నో అని కూడా చెప్పడం లేదు. ఇలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేశాయనే పాయింట్ని జడ్జి గారి ముందు ఫోకస్ చేసి చెప్పారు. అదేవిధంగా జీవో నెంబర్ 3 గురించి కూడా జడ్జి గారికి ఈ కేసుకు సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. జీవో నెంబర్ 77 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫాలో కాలేదు. అదేవిధంగా కోర్టుకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో కూడా కాంట్రడిక్టరీగా పాయింట్స్ని మెన్షన్ చేయడం జరిగింది అనే పాయింట్ని జడ్జి గారి ముందు ఉంచడం జరిగింది. తర్వాత టోటల్ 905 వేకెన్సీస్లో 357 వేకెన్సీస్ హారిజాంటల్ రిజర్వేషన్స్ని అప్లై చేస్తూ, వీటిలో 282 వేకెన్సీస్ని ఉమెన్కి, 26 వేకెన్సీస్ని పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ కేటగిరీకి, 21 వేకెన్సీస్ని స్పోర్ట్స్ కేటగిరీకి, 9 వేకెన్సీస్ని ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. అడిక్వసీని చూసుకోకుండా ఇలా కేటాయించడం వల్ల మెన్ కేటగిరీకి డైరెక్ట్గా అవకాశాలు తగ్గిపోయాయని తన వర్షన్ ఆఫ్ లీగల్ ఆస్పెక్ట్ని జడ్జి గారికి తెలియజేయడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్లో అడిక్వసీని చెక్ చేసుకోలేదు అనే పాయింట్ను ఫోకస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే హారిజాంటల్ రిజర్వేషన్ను ఆ ప్రొసీజర్ను ఎలా ఫాలో అయ్యారు అనే విషయాన్ని కూడా సబ్మిట్ చేయలేదు
మొదలైన పాయింట్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేస్తూ నోటిఫికేషన్లోని కొన్ని ఎగ్జాంపుల్స్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ముఖ్యంగా నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్ట్ కోడ్ నెంబర్ 31, 32 గవర్నమెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వేకెన్సీస్, వీటిలో సింగిల్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఈ వేకెన్సీస్ని ఉమెన్కు డైరెక్ట్గా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా అడిక్వసీని ఫాలో కాలేదు అనే పాయింట్ని కూడా క్లియర్గా పోస్ట్ కోడ్ వారీగా జడ్జి గారికి తెలియచేశారు. అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 39, 46, 50 to 55 వరకు ఉన్న టోటల్ వేకెన్సీస్ అండ్ 59 పోస్ట్ కోడ్ నెంబర్ 59 ఈ పోస్ట్ కోడ్స్లో అన్ని వేకెన్సీస్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ కేటాయింపుల్లో తప్పులు జరిగాయని, ఒక వేకెన్సీస్ని కూడా ఉమెన్కే కేటాయించడం జరిగింది అని జడ్జి గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ ట్రై చేశారు. తన లీగల్ వర్షన్ని జడ్జి గారి ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ప్రజెంట్ చేసిన తర్వాత చివరిగా గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఎప్పుడైనా సరే గ్రూప్ 2 రిజల్ట్ని పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. సో హానరబుల్ కోర్టుకి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన ఇంటీరియం ఆర్డర్ను జారీ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది జడ్జి గారికి. స్టేటస్ కోడ్ మెయింటైన్ చేసే విధంగా ఇంటీరియం ఆర్డర్ను జారీ చేయమని జడ్జి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ ఇంటీరియం ఆర్డర్ను జారీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, ఆల్రెడీ ప్రాసెస్ 50% పైనే ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా, ఈ స్టేజ్లో స్టే కన్నా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశమే ఉంది కదా అనే మీనింగ్ వచ్చే విధంగా అన్నారు. బట్ స్టే అయితే మంజూరు చేయలేదు. జడ్జి గారు ఐ అండర్స్టాండ్ అని చెబుతూ పిటిషనర్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాక చూద్దాం, అప్పుడు కన్సిడర్ చేస్తాను అని చెప్పడం జరిగింది. పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ విజయ్ కుమార్ సారు గ్రూప్ 2 పైన స్టే ఇవ్వమని అడిగినప్పటికీ జడ్జి గారు ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో స్టే మంజూరు చేయలేదు. దాంతోపాటుగా పార్ట్ హియర్డ్ లిస్ట్లో టాప్లో ఉండే విధంగా ఈ కేసుని నెక్స్ట్ థర్స్డేకి వాయిదా వేయడం జరిగింది. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ హియరింగ్, దట్ ఈస్ నెక్స్ట్ థర్స్డే. Thank you for watching this video.